నమస్తే. హాయ్ వ్యూవర్స్. దిస్ ఈస్ డాక్టర్ రామకృష్ణ, స్పిరిచువల్ హోమియోపతి క్లినిక్స్, హైదరాబాద్. ఈరోజు మనము మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే, చాలా కామన్‌గా అరుదుగా చూసేది జనరల్‌గా అందరూ సర్జరీ సజెస్ట్ చేస్తారు. కానీ సర్జరీ లేకుండా హోమియోపతిలో ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ అంటే పిత్తాశయంలో రాళ్ళు అంటే మెడికల్ టర్మినాలజీలో మనం ఏమంటామంటే కొలిలిథియాసిస్. ఏ సర్జరీ లేకుండా ఈ రాళ్ళు ఎలా కరిగించుకోవాలి, ఈ ప్రాబ్లమ్ నుంచి ఎలా బయటపడాలి అనేది ఈరోజు మాట్లాడుకుందాం. వీడియో చివరి వరకు చూడండి. నేను మంచి మీకు హోమ్ టిప్ చెప్తాను. అలాగే హోమియోపతిలో ఎలాంటి రెమెడీస్ ఉన్నాయి, ఎలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళు ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలనేది కూడా మీకు చెప్తాను. సో ఫస్ట్ ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ ఎవరికి వస్తుంది, వాళ్ళకు ఉండే లక్షణాలు ఏంటివి, వాళ్ళకి సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఏంటి అనేది మాట్లాడుతాం. గాల్ బ్లాడర్ స్టోన్స్. గాల్ బ్లాడర్ అనేది మన శరీరంలో ప్రప్రథమంగా ఎక్కడ ఉంటుందంటే రైట్ అప్పర్ క్వాడ్రంట్లో ఉంటుంది. సో గాల్ బ్లాడర్ స్టోన్స్ ఎలా ఫామ్ అవుతాయి, మన లీవర్ ఎప్పుడైతే కొవ్వు అధికంగా ఉత్పత్తి చేస్తుందో ఆ ఉత్పత్తి చేసిన కొవ్వు ఎక్కడ ఉంటుంది అని అంటే గాల్ బ్లాడర్లో ఉంటుంది. అంటే ఇప్పుడు రైతు పంట పండిస్తే ఆ పంటను తీసుకుపోయి మనం గోడౌన్లో ఎలా పెట్టుకుంటామో అలా కొవ్వు తీసుకుపోయి ఒక గోడౌన్ లాగా అంటే వేర్ హౌస్ లాగా పనిచేసే ఏంటంటే ఈ గాల్ బ్లాడర్. ఎప్పుడైతే ఈ కొవ్వు ఉత్పత్తి అయిపోయి గాల్ బ్లాడర్లో ఎక్కువ కొలెస్ట్రాల్ పేరుకుపోతుందో అప్పుడు అవి స్టోన్స్గా మారడం జరుగుతుంది. సో ఈ స్టోన్స్ మారినప్పుడు ఎలాంటి లక్షణాలు ఉంటాయి పేషెంట్స్కి, ఎప్పుడు వాళ్ళకి ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి అనేది మనం మాట్లాడుకుందాం. ఉదాహరణకి సో రైట్ సైడ్లో ఉంటుంది అని చెప్పాను. అందుకే గాల్ బ్లాడర్ రైట్ సైడ్ ఉంటుంది కాబట్టి ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్తో బాధపడుతున్న వాళ్ళకి మెయిన్గా ఏమవుతుందంటే రైట్ సైడ్ సివియర్గా పెయిన్ ఉంటుంది. రైట్ సైడ్ పెయిన్ స్టార్ట్ అయిపోయి రైట్ అప్పర్ క్వాడ్రంట్ ఇక్కడ పైన మన డొక్క కింద రైట్ సైడ్ పెయిన్ ఎక్కువ సివియర్గా ఉండి ఆ పెయిన్ మన వెనుక భాగానికి రేడియేట్ అవుతూ ఇంకొకటి కొన్నిసార్లు ఏమవుతుంది అని అంటే ఈ షోల్డర్ కూడా ఆ ప్రెషర్ వల్ల ఏమవుతుంది అంటే ఈ షోల్డర్ కూడా పెయిన్ వస్తుంది. సో రైట్ సైడ్ డొక్క కింద పెయిన్ స్టార్ట్ అయ్యి వెనుకాతలకు వెళ్ళి వెనుక నుంచి షోల్డర్ దాకా పెయిన్ రేడియేట్ అవుతుంది అని అంటే అది మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అని అంటే గాల్ బ్లాడర్ స్టోన్స్ అని నిర్ధారించుకోవచ్చు. దానికి మనం ఏం చేయాలి అంటే సింపుల్, మనం చేయాల్సింది ఏంటంటే ఒక స్కాన్, యూఎస్జీ ఆఫ్ అబ్డామిన్ అని ఒక స్కాన్ చేస్తే దాంట్లో తెలిసిపోతుంది. ఇంకొకటి ఏంటి అని అంటే వీళ్ళకి ఎలాంటి లక్షణాలు ఉన్నాయంటే కొంచెం తినగానే ఏమవుతుందంటే కడుపు ఉబ్బినట్టు అనిపిస్తుంది, ఆయాసం అనిపిస్తుంది, బ్లోటింగ్ ఉంటుంది, తేపులు వస్తాయి. అలాగే వీరు మోషన్ కూడా ఎక్కువ ఏమవుతుంది అని అంటే ఈ గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే బైల్ డక్ట్ అంటే గాల్ బ్లాడర్కి ఒక పైప్ ఉంటుంది అనుకోండి, సింపుల్గా మీకు అర్థం కావాలని చెప్తున్నా. ఒక పైపు, ఆ పైపు కూడా స్టోన్స్ వల్ల బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, ఈ ఉత్పత్తి చేసిన బైల్ అనేది మన చిన్న పెగుకు పోకపోవడం వల్ల ఏమైపోతుంది, ఆటోమేటిక్గా మన మోషన్లో ఈ బైల్ అనేది కలవకపోవడం వల్ల డైజెషన్ సరిగ్గా కాకపోవడం వల్ల ఏమవుతుంది అంటే మన మోషన్ వెళ్ళినప్పుడు అది సిమెంట్ కలర్లో మోషన్ వస్తుంది. సో సిమెంట్ కలర్లో మోషన్ వస్తుంది అని అంటే గ్రే కలర్లో స్టూల్ వస్తుంది అని అంటే అది గాల్ బ్లాడర్ స్టోన్స్ అయి ఉండొచ్చు అని కూడా నిర్ధారణ చేసుకోవచ్చు. ఇంకొకటి వీళ్ళకి మూత్రం కూడా కొంచెం పచ్చగా రావడం జరుగుతుంది. దాని తర్వాత నోటి నుంచి దుర్వాసన రావడము, పుల్లటి తేనుపులు రావడము, బెల్జింగ్స్ అంటారు, తేన్పులు బర్ప్స్ అని అంటారు కదా, ప్రతిసారి వీళ్ళకు తినగానే తేన్పులు వస్తాయి. సో ఇలాంటి తినగానే కడుపు ఉబ్బినట్టు అనిపిస్తుంది. ఇలాంటి లక్షణాలు కూడా ఉంటాయి, పెయిన్ కూడా ఉంటుంది. సో ఇలాంటి లక్షణాలు ఉన్నాయనంటే మీకు గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉండవచ్చు. సో వెంటనే మీరు ఏంటంటే డాక్టర్ని సంప్రదించండి. దాంతోపాటు వీళ్ళకి హోమియోపతిలో ఎలాంటి మెడిసిన్స్ ఉంటాయి సార్? హోమియోపతిలో మెడిసిన్స్ ఏంటి అనంటే ఏ సర్జరీ లేకుండా స్టోన్ కరిగిపోవాలి అనంటే మనము ఈ మెడిసిన్ ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఈ మెడిసిన్ గుర్తుపెట్టుకోండి, చెలిడోనియం మేజస్. ఇది ఏంటంటే కింగ్ ఆఫ్ గాల్ బ్లాడర్ స్టోన్స్ అని అంటారు. సో గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్న వారికి ఈ చెలిడోనియం మేజస్ డాక్టర్ పర్యవేక్షణలో డాక్టర్ని సంప్రదించి హోమియోపతి డాక్టర్తో మాట్లాడి ఎలా తీసుకోవాలో తెలుసుకోండి. ఇంకొకటి ఏంటంటే ఇది ఒక్కటే కాదండి, చాలా మెడిసిన్స్ ఉంటాయి. మనిషి యొక్క లక్షణాలు, మానసిక లక్షణాలు, వాళ్ళ స్థితిగతులను తీసుకొని హోమియోపతిలో మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో అలాగా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే స్టోన్స్ కరిగిపోతాయి, స్టోన్స్ కరిగిపోయి పెయిన్ కూడా తగ్గిపోతుంది. ఎలాంటి సర్జరీ లేకుండా ఉన్న స్టోన్స్ కరిగిపోతాయండి, బయట పడిపోవడం కాదు, కరిగిపోయి మనకు ఇది జరుగుతుంది. దాంతోపాటు మీకు ఒక చిన్న టిప్ చెప్తానని చెప్పాను కదండి, ఏంటంటే మనకు మారేడాకు ఐడియా ఉందండి? మారేడాకు మనం బిల్వపత్రం అంటాము, శివునికి పూజ చేయడానికి యూజ్ చేస్తాం కదా మారేడాకు. ఆ మారేడాకుని మంచిగా తీసుకొచ్చి కడిగి ఇంట్లోనే ఎండబెట్టుకొని ఫ్యాన్ కింద పెట్టుకొని ఎండబెట్టుకొని ఒక పక్కకు పెట్టుకోండి.
అలాగే వేపాకు కూడా తీసుకోండి. వేపాకు కూడా తీసుకొని మంచి కడిగి ఎండబెట్టుకోండి. ఈ మారేడాకు మరియు ఈ వేపాకు ఈ రెండింటిని మంచిగా గ్రైండర్లో వేసుకొని ఒక పొడి వేసుకోండి. పొడి వేసుకొని ఒక గ్లాస్ జార్లో ఒక 200 గ్రామ్స్ పొడి వేసుకొని పక్కకు పెట్టుకోండి. ఇలా చేసిన మిశ్రమాన్ని డైలీ 1 గ్లాస్ ఆఫ్ వాటర్లో ఒక స్పూన్ కలుపుకొని తాగడం వల్ల ఏమవుతుంది అంటే గాల్ బ్లాడర్ స్టోన్స్ ఇట్లానే కరిగిపోతాయి. సో గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్న వారికి ఈ బిల్వపత్రము మరియు వేపాకు పొడి ఈ 2 పొడులు బ్రహ్మాండంగా పనిచేస్తాయి. ఇలా రెగ్యులర్గా చేయడం వల్ల ఏమవుతుంది అంటే మీకు గాల్ బ్లాడర్ స్టోన్స్ నుంచి ఉపశమనంగా ఉంటుంది. ఇంకా మీకు ఇబ్బంది ఉంది, కడుపు ఉబ్బినట్టు అనిపిస్తుంది, పొట్ట అనిపిస్తుంది, ఇవన్నీ తీసుకున్నాక కూడా మీకు ఏం తగ్గట్లేదు అని అనిపిస్తే కింద తెలియజేయడం నెంబర్కి కాల్ చేయండి, మాతో మాట్లాడవచ్చు. దాని తర్వాత మీకు ఎలాంటి అవసరాలు సూచనలు మేము ఇవ్వగలుగుతాం. థ్యాంక్ యూ.